హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. తమాషా కోసమే కాదండి, ఇవి మంచి ఇంట్రెస్టింగ్ గేమ్స్ కూడా. మన మెదడు కానీ పిల్లల కానీ మైండ్ చాలా చురుకుగా అంటే షార్ప్గా పనిచేసేలా ఇలాంటి గేమ్స్ ట్రిక్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. సో పజిల్స్ అనేవి నింపడము, అవి సాల్వ్ చేయడం అనేది పిల్లలకి అలవాటు చేస్తే వాళ్ళ మైండ్ చాలా షార్ప్ అవుతుందండి. సో ఇది ఒక మ్యాథ్స్ ట్రిక్ నేను ఇప్పుడు చూపించబోయేది. తర్వాత రెండు కూడా ఇంట్రెస్టింగే అండి. సో మీలో ఎవరైనా టీచర్స్ ఉంటే కనుక ఈ ట్రిక్ని మీ స్టూడెంట్స్కి కూడా చెప్పొచ్చు. అలాగే ఇంట్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా సరే అండి, ఇది ఒక మంచి మ్యాథ్స్ ట్రిక్ అన్నమాట. సో ఇలాంటివి మనం చేస్తూ ఆలోచించినప్పుడు మన మైండ్ అనేది చాలా షార్ప్గా పనిచేస్తుంది. అంతేకాదండి, ఇలాంటి పజిల్స్ మనం ఫిల్ చేస్తూ ఉంటే మనకి కూడా కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట. మనమే పజిల్స్ తయారు చేసే స్టేజ్కి వస్తాం. సో ఇక్కడ నేను 9 బాక్సెస్ అయితే గీసాను. ఈ ట్రిక్ ఏంటంటే మనం ఎటువైపు నుండి కౌంట్ చేసినా కూడా మనకి 10 అనేది ఆన్సర్ వస్తుంది. అదే అండి ఇందులో స్పెషాలిటీ. అంటే మంచి ఇంట్రెస్టింగ్ గేమ్. అయితే నేను 2 కార్నర్లు 6 తీసుకున్నాను, మిగతా అన్నిట్లలో కూడా 2 వేస్తున్నాను అన్నమాట. సో మధ్యలో బాక్స్తో మాత్రం మనకి అవసరం లేదు, దాంతో ఏ సంబంధం లేదండి, కేవలం సైడ్ బాక్సెసే. ఇప్పుడు ఇందులో వేసిన తర్వాత ఇంకా నా దగ్గర 5 గింజలు అయితే మిగిలిపోయాయండి. సో ఈ 5 కలిపినా కూడా మీకు ఆన్సర్ సేమ్ వస్తుంది. అది ఎలాగో ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు కౌంట్ చేస్తే చూడండి, 6, 2, 2. మనం ఎటువైపు నుండి లెక్కించినా కూడా మనకు వచ్చే ఆన్సర్ 10. అన్ని వైపుల నుండి జాగ్రత్తగా చూడండి, 10. ఇప్పుడు నేను అందులో నుంచి ఒక గింజను తీసి కలిపేస్తున్నాను. సో లోపల కొన్ని చేంజెస్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు కౌంట్ చేయండి, మళ్ళీ మనకి వచ్చే ఆన్సర్ 10. 3 అన్ని వైపులా చూడండి, ఆన్సర్ 10. తర్వాత నేను మళ్ళీ ఒక గింజను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా చిన్న చేంజెస్ అన్నమాట. లోపల మనం చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే అండి మ్యాథ్స్ ట్రిక్ అంటే. చూడండి, ఇప్పుడు కూడా మనం ఎటువైపు నుండి కౌంట్ చేసినా మనకు వచ్చే ఆన్సర్ 10. సో నేను ఇంకొకటి కూడా యాడ్ చేస్తున్నాను. ఈ యాడ్ చేసిన గింజలన్నీ ఏమవుతున్నాయో మీరే తెలుసుకోండి. చూడండి, మళ్ళీ కూడా మనకి కౌంట్ అనేది సేమ్. ఎటువైపు కౌంట్ చేసినా వచ్చే ఆన్సర్ 1. వింతగా ఉంది కదండి. సో నేను మళ్ళీ ఒక సీడ్ని మళ్ళీ గింజను యాడ్ చేస్తున్నాను. సో మనం గింజలను యాడ్ చేసిన ప్రతిసారి కూడా లోపల చిన్న చిన్న అరేంజ్మెంట్స్ అనేవి చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది సేమ్ అదే వస్తుంది. చూడండి, ఎన్ని యాడ్ చేసినా కూడా ఆన్సర్ అయితే మనకు సేమ్ వస్తుంది. ఇంకా ఈ లాస్ట్ సీడ్ కూడా 5th సీడ్ కూడా నేను యాడ్ చేశాను. ఇప్పుడు ఈ బాక్స్లో 7, 2, 1 అలా అరేంజ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. సో చేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూస్తూ చేయాలన్నమాట. మంచి ఇంట్రెస్టింగ్ గేమ్. సో ఇది మా పిల్లలకి అయితే చాలా నచ్చింది, స్కూల్లో పిల్లలకి, నా స్టూడెంట్స్కి అందరికీ. సో మీకు కూడా ఇది బాగా నచ్చిన ఇంట్రెస్టింగ్ గేమే అనుకుంటున్నాను. సో ఇలాంటి గేమ్స్ ఆడడం వలన నిజంగా మైండ్ షార్ప్ అవుతుంది, ఇంట్రెస్టింగ్గా కూడా అనిపిస్తుంది, కాదంటారా? సో మరొకటి, ఇలాంటి పజిల్స్ ఏంటంటే మనకి మ్యాచ్ స్టిక్స్తో చాలా ఉంటాయండి. అగ్గిపుల్లలతోని చాలా చాలా పజిల్స్ అయితే పిల్లలకి ఇవ్వచ్చు, మనం కూడా చేయొచ్చు. మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక చిన్న ఇల్లు, ఇది ఒక ర్యాబిట్ అన్నమాట. ఇప్పుడు ఈ ర్యాబిట్ లోపలికి వెళ్ళిపోవాలి. సో చిన్న ట్రిక్ అన్నమాట. అదే అగ్గిపుల్లలు అయితే ఎగిరిపోవండి, ఇవి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి టూత్ పిక్స్, అందుకే ఈజీగా అవి పక్కకు జరిగాయి. కానీ అసలు జరగకుండా మనం దీన్ని అరేంజ్ చేయవచ్చు. చూడండి, ఈ విధంగా అది ఇంటి లోపలికైతే వచ్చేసింది. ఇలాంటి ట్రిక్స్ పిల్లలు చాలా ఇష్టపడతారండి. అలాగే వాళ్ళ మైండ్ కూడా షార్ప్ అవుతుంది. కాబట్టి ఇలాంటి గేమ్స్ చేయమని పిల్లల్ని మీరు ఎంకరేజ్ చేయాలి. సో ఇలా కూడా మనం గీసేటివి అయితే చాలా ఉంటాయి. చిన్నప్పుడు మనం కూడా స్కూళ్ళలో ప్రాక్టీస్ చేసే ఉంటాం కదా. సో ఇలాంటివి చేయడం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందండి. ఇప్పుడు ఇక్కడ ఒకటి గీసాం కదా. సో దీన్ని కూడా చాలా వరకు ఏంటంటే మిస్టేక్స్ చేస్తూ ఉంటారు పిల్లలకి ఇస్తే.
సో వాళ్ళు ట్రై చేసి ఆన్సర్ వచ్చేదాకా మనం ఓపిక పట్టాలి. సో చాలా ఈజీగా అంటే సింపుల్ అండి. ఫస్ట్ రౌండ్గా గీసి పైకి వెళ్ళి ఆ తర్వాత ఓవెల్ షేప్ని డ్రా చేయడమే. ఇదండి. మరి మీకు చాలా నచ్చినాయి అనుకుంటాను. ఇలాంటివి మీ పిల్లలకి కూడా ట్రై చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పక తెలియజేయగలరు. ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.